ప్రభునందు ప్రియమైన క్రీస్తు సంఘ విశ్వాసులందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మిమ్మును అల్పుడనైన నన్ను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా ఒక 3 వారాల బట్టి నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు అనే వాస్తవాలు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా ఒక వాస్తవం ఏంటో, ప్రపంచ క్రైస్తవులకు నపుంసకుడు నేర్పిన నగ్న సత్యం ఏంటో మన వాక్యాన్ని ఆధారంగా చూసుకొని మనం జాగ్రత్తగా మనం విందాం కొద్దిసేపు. ఏమంటే ఆఫ్రికా నుండి ఆసియా ఖండానికి అనంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు అంటే ప్రపంచ క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న మొదటి నగ్న సత్యం ఏంటంటే, దేవుడన్నా ధర్మశాస్త్రం అన్నా నపుంసకుడికి చాలా చాలా ప్రేమ. ఏమండి, రెండవది ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండానికి అంత దూరం నుండి ప్రయాణం చేసి ఆయన వచ్చాడు, యెరూషలేము వచ్చాడు అంటే దేవుడు అన్నా ధర్మశాస్త్రం అన్నా దేవుని ఆరాధించాలి అన్న నపుంసకుడికి ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధ, ఎంత ఇష్టం, ఎంత మక్కువ, ఎంత ప్రీతి. ఏమంటే ఇదో నేర్చుకుందాం. మూడవది, నపుంసకుడుగా ఉన్న ఆయన లింగ భేదమే లేకుండా ఆ లింగ భేదాన్ని మనస్సులో ఉంచుకోకుండా, ఏమండి నేను స్త్రీగా పుట్టిన బాగున్ను, మీకు అర్థమైన భాష, లేదంటే పురుషుడిగా పుట్టిన బాగున్ను, కానీ ఇటు స్త్రీ కాకుండా లేదంటే స్త్రీ లింగము కాకుండా పురుష లింగము కాకుండా నేను మధ్యగా ఉన్నానే, ఇంకా నాలాంటి యొక్క ఆరాధన, నాలాంటి వాడి ప్రార్థన, నాలాంటి వాడు చేసే భక్తి దేవుడు ఏం ఆలకిస్తాడు అని తనలో తాను ఎప్పుడు కూడా బాధ పడలేదు. నపుంసకుడు ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండానికి యెరూషలేము ప్రాంతానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు అంటే, ఏమంటే నిజంగా ఆయన ప్రయాణంలో ప్రయాస కనబడుతుంది. అవునా? ప్రయాస, ఆసక్తి, ప్రేమ, ఇవన్నీ ఒక నపుంసకుడు నేటి క్రైస్తవులకు నేర్పుతున్న ఒక అద్భుతమైన నగ్న సత్యాలు. ఏమండి, వాస్తవాలే, నిజాలే, యథార్థాలే. ఇందులో ఏవి చెప్పండి, ఇందులో ఏవి మాయ ఏంటి, మసిపూసి మారడకాయ చేసే జీవిత వృత్తాంతం నపుంసకుడిది అయితే కాదు. ఆ నపుంసకుడి యొక్క జీవిత చరిత్ర, జీవిత వృత్తాంతం, ఆయన భక్తి తత్వం నిజంగా ఏమండి మనసు పెట్టి మనసారా నిజంగా చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లూకాకు ఇచ్చే దేవుడు అంటే లూకా ద్వారా నిజంగా ఎంత మంచి మాటలు రాయించాడో మనకు అర్థమవుతుంది. ఏమండి, రైట్. ఈరోజు ఒక సత్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఎక్కువసేపు చెప్పను, ఒక అర్ధగంట జాగ్రత్తగా విందాం. నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న చెప్పండి నగ్న సత్యాలు. ఇది 4వ నగ్న సత్యం. మొదటిది ఏంటండి? ప్రేమ. 2 చెప్పండి భక్తి. 3 ఆసక్తి. 4 ప్రయాసం. ఇప్పుడు 5వ నగ్న సత్యాన్ని జాగ్రత్తగా విందాం. ఏమండి, రైట్. ఒక్కసారి నపుంసకుడు గురించి కొద్దిగా మనం వెనక్కి వెళ్దాం. ఏమండి, నపుంసకుడు మంచి జ్ఞాని. బాగా వినండి. నపుంసకుడు మంచి జ్ఞాని, మంచి తెలివైనవాడు. లింగ భేదం లేకపోయినా, అటు పురుషుడు కాకపోయినా, ఇటు స్త్రీ కాకపోయినా ఆయన చాలా తెలివైనవాడు. ఎందుకండి మీరు అంటే నపుంసకుడు తెలివైనవాడు అని మీరు ఎందుకు చెప్తున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, కందాకే అనే ప్రాంతం ఉంది.
ఆఫ్రికా అనే ఖండమే ఉంది. ఏమన్నా ఆ ఖండములో కందాకి అనే ప్రాంతానికి ఒక రాణి ఏలుబడి చేస్తుంది, పరిపాలన చేస్తుంది. మరి ఇప్పుడు ఏమండి ఆ కందాకి అనే ప్రాంతములో చెప్పండి పురుషులు లేరా? జ్ఞానం కలిగిన వారు, చదువుకున్న వారు పురుషులు లేరా? మరి చెప్పండి, ఉండరా? ఉంటారు. కానీ నపుంసకుడే ఈవిడికి, అంటే నపుంసకుడికే ఏ వృత్తి ఇచ్చింది, ఏ జాబ్ ఇచ్చింది, ఏ ఉద్యోగం ఇచ్చింది? ప్రధానమంత్రి. మరి అన్ని వందల మంది పురుషులు ఉన్నారు, అన్ని వందల మంది యవనస్తులు ఉన్నారు, అన్ని వందల మంది చదవరులు ఉన్నారు. ఏమండి అటువంటిది ఒక ఖండంలోనే ఆమె ఒక కందాకైన ప్రాంతానికి రాణి అంత స్థాయిలో ఉన్న ఆమె ఒక నపుంసకుడికి అంత పెద్ద చెప్పండి ఉద్యోగమే, అధికారం ఇచ్చింది. అంటే నపుంసకుడు తెలివైన వాడనిచ్చిందా, తెలివి లేనివాడనిచ్చిందా? తెలివైన వాడే, కాకపోతే లింగ భేదమే తేడా. నా బైబిల్ చెప్తుంది అంటే వినండి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి పూజించడానికి, దేవుణ్ణి స్మరించడానికి ఏమండి లింగ భేదముతో చెప్పండి సంబంధమే లేదు. లింగ భేదం మనకు కావాలండి. ఆయన కావలసిన ఆరాధన ఆత్మతోనూ చెప్పండి సత్యముతోనూ నా దేవునికి, నా తండ్రికి అటువంటి ఆరాధనే కావాలని ఏమండి ఒక సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. తండ్రిని ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలి. ఆ యథార్థమైన ఆరాధన ఎలా ఉండాలి అంటే ఆత్మతోనూ చెప్పండి సత్యముతోనూ ఆరాధన అయి ఉండాలి. ఏమండి ఆత్మతోనూ సత్యముతో అంటే అర్థం ఏంటి తెలియాలి కదా. మనకి తెలియకపోతే గుడ్డెద్దు ఎక్కడ చేనులో పడినట్టే. తెలియాలి. గుడ్డివాడికి త్రోవ చూపునా? లేదండి, ఆ త్రోవ చూపిస్తాడండి. ఒకవేళ గుడ్డివాడు వెనక మనం వెళ్ళిపోతే వాడు గుంటలో పడతాడు, నువ్వు కూడా పడతావు. అంటే గుంట నుండి, ఆ ఆపద నుండి, ఆ ఉగ్రత నుండి ఏమండి ఆ నరకం నుండి తప్పించుకోవాలి అంటే, లేదా అసత్యం నుండి బయట పడాలి అంటే, సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే నీకు సత్యం తెలిసిన వాడు నీకు వాక్యం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి పరిశోధించి ఏమండి దేవుడు బయలుపరిచిన అద్భుతమైన మర్మములు తెలిసిన వాడు నీకు వాక్యం చెప్పాలి. వాడే మంచి బోధకుడు, నమ్మకమైన బోధకుడు. నెక్స్ట్ ఏంటంటే ఆ బోధ ఎలా ఉండాలి తెలుసా? హిత బోధగా ఉండాలి. అబద్ధపు బోధగా మారకూడదు, నకిలీ బోధగా ఉండకూడదు, కల్పన బోధగా ఉండకూడదు. చెప్పండి, అవునా? వాక్య విరోధమైన బోధగా మారకూడదు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధగా ఉండకూడదు. అపోస్తలుల బోధ మాత్రమే ఉండాలి. అదే హిత బోధ. ఏ బోధ? హిత బోధ. హిత అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఆరోగ్యము. అంటే మనకు కావలసిన బోధ ఆరోగ్యకరమైన బోధే కావాలి. అవునా కదా? అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రిని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. మరి ఆ యథార్థమైన ఆరాధన ఎలా ఉంటుంది అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మాత్రమే తండ్రిని ఆరాధించాలి. మరి ఆత్మతో సత్యముతో ఏంటి? సత్యము అనగా యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యం అనగా వాక్యముతోనే మనం దేవుని ఆరాధించాలి. 2 ఆత్మతో అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక. ఇంగ్లీష్లో మనకి యాటిట్యూడ్ అంటారు, ఇంగ్లీష్లో మన బిహేవియర్ అంటారు. ఏమంటే ఆత్మతో అంటే కొంతమంది ఏమంటారు అంటే పరిశుద్ధాత్మతోను అంటారు. పరిశుద్ధాత్మతో కాదు, ఆత్మతోను అంటే మన ప్రవర్తన బాగా ఉండాలి, మన మాట తీరు బాగుండాలి, మన గుణగణాలు బాగుండాలి, మన జీవిత విధానం బాగుండాలి, మన వైఖరి బాగుండాలి. ఇది ఈ విధంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన ఆత్మ సంబంధమైన ఆరాధనే అవుతుంది.
బాగా వినండి. నపుంసకుడు ధర్మశాస్త్ర విషయంలో మంచి ఏంటి ప్రేమ కలిగిన వాడు. అయ్యో, ధర్మశాస్త్రం ఒక చట్టముగా మాకు ఇవ్వబడింది, ఆ చట్టములో కొన్ని శాస్త్రాలు మాకు, కొన్ని షరతులు మాకు దేవుడు మోషే గారి చేత రాయించాడు. ఆ రాయించబడిన విషయాలను కంపల్సరీగా తూచా తప్పకుండా నేను పాటించాలి అని ఒక మంచి ఆలోచన కలిగిన వాడు నపుంసకుడు. కనుక మరి అంత కందాకి అనే ప్రాంతంలో అంతమంది జ్ఞానులు ఉన్నారు, చదవరులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ నపుంసకుడికే ఆ కందాకే రాణిగారు ప్రధానమంత్రి అనే ఒక అద్భుతమైన జాబ్ ఇచ్చింది, అధికారం ఇచ్చింది. అంటే నపుంసకుడు కూడా చాలా తెలివైన వాడు, మంచి భక్తిపరుడు. నిజంగా దేవుడి యందు ఎవరితో భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారి జీవితం కష్టాలున్నా, బాధలున్నా, శోధనలున్నా వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? 10 మంది మెచ్చుకునే విధంగా ఉంటారు. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మరి నపుంసకుడు అంత అధికారం కలిగిన వాడు. బాగానండి, ప్రారంభిస్తున్నాను ఇప్పుడు. నపుంసకుడు ప్రధానమంత్రి అంటే రాణికే సలహాలు ఇచ్చే స్థాయిని దేవుడు నపుంసకుడికి రాణి గారి ద్వారా ఆ ఉద్యోగం లేదా అధికారం వచ్చింది. 2, రాణిగారు ప్రధానమంత్రి అనే అధికారమే కాకుండా రాణిగారి దగ్గర తన ఖజానా అంతటి మీద ఈయనని ఒక నమ్మకస్తుడిగా ఉంచేసింది, ఒక మంచి పనివాడిగా ఉంచింది, ఒక అధికారిగా ఉంచింది. ఆ ఖజానా అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నపుంసకుడికి ఇచ్చిందామే. ఆ కందాకి అనే ప్రాంతంలో లేరా? చాలామంది ఉన్నారండి. కానీ బాగా వినండి, నపుంసకుడికే రాణిగారు ఎందుకు ఇచ్చారు? ఈ నపుంసకుడు కదా, లింగభేదం కలిగిన వాడు కదా, ఇటువంటి వాడికి మనం ఎందుకు ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు అంటే దేవుని స్మరించేవాడు, దేవుని పూజించేవాడు. లేకపోతే ఆఫ్రికా ఖండం ఎక్కడ, ఆసియా ఖండం ఎక్కడండి? సుమారుగా 2000 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసి అరణ్య ప్రయాణాలు, సముద్ర ప్రయాణాలు, రథమెక్కి ప్రయాణాలు చేశాడంటే అవునా? రహదారుల ప్రయాణాలు మామూలు ప్రయాణం కాదు కదా. మరి ఎంత అలిసిపోయి ఉంటాడో, ఎంత ఇబ్బంది పడి ఉంటాడో పాపం. అందుకే అంత మంచి భక్తిపరుడు కనుక దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. మంచి అధికారిగా దేవుడు నిలబెట్టాడు అక్కడ. అందుకే ప్రధానమంత్రి అనే అధికారం కలిగిన వాడు, ఒక నాయకుడేనా? బాగానండి. ఇప్పుడు ప్రధానమంత్రి, మరి ఈయన దగ్గర కొంతమంది ఎవరు ఉంటారు? అప్పుడు సైనికులు ఉండరా? మరి సైనికులు ఉన్నారు, మంచి హోదాలో ఉన్నాడు, మంచి స్థితి కలిగి ఉన్నాడు, అవునా? ఒక మంచి ఉన్నత స్థాయి కలిగి ఉన్నాడు, ఒక మంచి అధికారం కలిగిన వాడు. ఇంత ఒక స్టేటస్ పెట్టుకొని ఇంత స్థాయిలో ఉంటూ కూడా జాగ్రత్తలు ఉండే దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ మనస్సు ఉంది చూసారా? అక్కడ దేవుడికి నచ్చేశాడండి. నాకేంటి, నేను ఒక ఉన్నత స్థితి కలిగిన వాడిని, నేను ఒక అధికారిని, నేను ఒక లీడర్ని, అవునా అని ఒకవేళ తనలో తాను అతిశయిస్తే, గర్విస్తే, అవునా? గర్విస్తే ఎందుకు గర్వించారండి? ఈరోజు ఇంట్లో ఒక 50,000 ఉంటే చాలు, ఇంట్లో ఒక 20,000 రూపాయలు ఉంటే చాలు, ఇంట్లో ఎప్పుడు లేని డబ్బులు ఒక 10,000 రూపాయలు ఉంటే చాలు. ఈ కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తే ఒకటికి ఇంకొక దానికి. ఆలోచించండి. మరి ఈయన ఎవరండి? కందాకే అనే ప్రాంతానికి ప్రధానమంత్రి అంటే, మంత్రి స్థాయిలో ఉన్నాడు అంటే ఆసామాష. ఈయన దగ్గర కొంతమంది సైనికులు, రథాలు, మంచి జాబ్ హోల్డర్ అయినా నేనెందుకు ఆరాధించాలి దేవుణ్ణి? నా స్థితి ఏంటి, నా స్థాయి ఏంటి, నా స్టేటస్ ఏంటి అని నిజంగా అనుకోలేదండి నపుంసకుడు. అయితే మనకి ఏం నేర్పించాడు తెలిసి ఈరోజు? అమ్మా, సోదరా, సహోదరి, క్రైస్తవులారా, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులారా, క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులారా, క్రీస్తును వెంబడించిన క్రైస్తవులారా, అపోస్తుల బోధలో పెరిగిన వారులారా, మీరేం చేయాలి తెలుసా? ఒక్కసారి నన్ను చూడండి, నా స్థితిని చూడండి, నా స్థాయిని చూడండి, నా డిగ్నిటీని చూడండి. కానీ ఇంత ఉన్నా కూడా నేను అణిగి మెనిగి, అవునా, తగ్గించుకొని
వినయము కలిగి విధేయత కలిగి ఉన్నానే, మీరు కూడా మీ ఇంటిలో ఒక 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు. ఏమంటే మీరు కుటుంబంలో జ్ఞానం ఉండొచ్చు, సమాజంలో జ్ఞానిగా ఉండొచ్చు. అవునా? ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ విధంగా మీరు ఎంత జ్ఞానం కలిగిన వారు కావచ్చు, 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉండొచ్చు. మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా చెప్పండి, ఆ స్థాయిలోనే మీ తండ్రిని, మీ దేవుణ్ణి ఆరాధించడం మానకండి అని నేటి క్రైస్తవులకు, అవునా, నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న ఒక అద్భుతమైన నగ్న సత్యం ఇది. ఈరోజు బాగానండి, క్రైస్తవులు ఈరోజు ఎలా మారిపోయి తెలుసా? ఏమండి, ఎలా మారిపోయి తెలుసా? స్టేటస్ చూస్తున్నారు. బాగానండి, దేని చూస్తున్నారు? స్టేటస్, స్థాయి, స్థితిని చూస్తున్నారు. అంటే స్థితిని బట్టే అవతల వ్యక్తిని గౌరవిస్తున్నారు. వెరీ గుడ్. స్థితిని చూసి అవతల వ్యక్తిని ఏమండి ముఖస్తుతి చేస్తున్నారు. స్థితిని బట్టి అవతల వ్యక్తిని ఏమండి 10 మందిలో ఆరాధిస్తున్నారు. స్థితిని బట్టి ఆడికి ప్రార్థన రాదు, వాక్యం చెప్పడం రాదు, వాక్యం చదవడం రాదు, వాక్యానుసారంగా బ్రతకడము రాదు, ఆత్మీయతే లేనివాడు. కానీ నేటి దౌర్భాగ్యం కలిగిన క్రైస్తవులకు ఏం కావాలి? భౌతిక సంబంధమైన, చెప్పండి, భౌతిక సంబంధమైన స్థితి కావాలి. ఈ స్థితి బట్టే స్తుతి చేస్తున్నారు ఈరోజు. ఈ స్థితి బట్టే ఏమండి ఏమనుకున్నారు? కానీ బాగానండి, మన నపుంసకుడు గారు, ఆయన పేరైతే రాయబడలేదు కానీ నపుంసకుడు అనే ఏమండి ఒక అద్భుతంగా దేవుడు రాయించాడు. నపుంసకుడు అని ఎందుకు అంత స్పష్టంగా రాయించాడంటే, ప్రభువుని ప్రేమ దేవుని వారలారా, ఆయన నపుంసకుడైనా వినండి, నేను దేవుని యందు నేను నపుంసకుడిని కాను అని చెప్పాడు. మనకు తెలుసా? మనం ఎవరమై అంటే నపుంసకులుగా మారిపోతాం అంతే. మనం నిజమైన నపుంసకులం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఆరాధించని ప్రతి ఒక్కడు నపుంసకుడే. నిజమే. ఏమండి? కానీ ఆయన భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా నపుంసకుడైనా ఆత్మీయంగా, వినండి, ఆత్మీయంగా ఆయన నపుంసకుడు కాదు. ఎవరయ్యా ఆత్మీయంగా అంటే దేవుని మనస్సును గెలుచుకున్న ఒక భక్తిపరుడు. రాణిగారు మనస్సే మారిపోయిందండి నపుంసకుడు చేసే భక్తిని బట్టి. లేకపోతే ఎవరు పంపిస్తారు? మీకు చెప్పాను కదా. ఏమండి, అట్నుండి ఎన్ని రోజులు? 30 రోజులు ఉదాహరణకి, 60 రోజులు. ఇట్నుండి 60 రోజులు. ఎన్ని మొత్తం? 120 రోజులు ఒక నపుంసకుడు తన అధికారాన్ని ప్రక్కన పెట్టి, వినండి, తన అధికారాన్ని ప్రక్కన పెట్టి ఆరాధించడానికి ఆమె అనుమతిని తీసుకుని వచ్చాడు. అంటే ప్రభువుని ప్రేమ దేవుని సంగమా, ఆ రాణిగారు మనసు మార్చింది గట్టి చెప్పండి. ఎవరు? దేవుడు. ఎవరిని బట్టి? నపుంసకుడు చేసిన భక్తి, నపుంసకుడుకున్న ఆత్మీయ స్థితి. నపుంసకుడు శరీర సంబంధమైన స్థితి కలిగిన వాడైనా ఆ స్థితిని, ఆ అధికారాన్ని ప్రక్కన పెట్టేశాడు. నేను ఆరాధన చెయ్యాలన్న, దేవుణ్ణి ఆరాధించాలని ఆ మనస్సును చూసారా? అదే దేవుని మనస్సుని కదిలించేసిందండి. ఎలా చెప్పగలరు మీరు అనొచ్చు. ఎలా చెప్పగలంటే, ఏమండి, యెరూషలేము దేవాలయానికి వచ్చాడా? ఆరాధన అయిపోయిందా? తిరిగి మళ్ళీ రథం ఎక్కి కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అవన్నీ ముందుకు వస్తాయండి, ముందుకు చెప్తాను అవన్నీ. కానీ ఉదాహరణ చెప్తున్నాను మీకు. యెషయా గ్రంథం అనే ఆ దేవుని యెషయా ప్రవక్త చేత రాయించబడిన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వెంటనే దేవుని దూత, మరేమనుకున్నారు? అందుకన్నాను మీకు. ఎవరండి? దేవుని దూత ఫిలిప్పు. అర్జెంటుగా నపుంసకుడు రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. వేల్లో ఎవరండి? దేవుని దూత. ఇప్పుడు చెప్పండి, కాదా మరి? నపుంసకుడు ప్రయాణం, నపుంసకుడు ఆసక్తి, నపుంసకుడు భక్తి, నపుంసకుడు ప్రేమ, నపుంసకుడు యొక్క ప్రయాస నా తండ్రి మనస్సును గెలిచేసింది, నా తండ్రి మనస్సును మార్చేసింది. అందుకే దేవుడు దేవదూతను పంపించాడండి ఫిలిప్పు దగ్గరికి. చాలదేటండి సాక్ష్యం. ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి మనకి? సాక్ష్యం అంటే నా గురించి నేను చెప్పుకున్నది సాక్ష్యం కాదు, నా గురించి నువ్వు చెప్పాలి సాక్ష్యం. దట్ ఈస్ రియల్.
టెస్టిమనీ ఏమంటే నీ గురించి నేను చెప్పాలి సాక్ష్యం. మీకు అర్థమైంది? అంతేగాని నా గురించి నేను చెప్పుకోవడం ఏమంటే అది సొల్లు కబుర్లు, కబుర్లు, బుర్ర కథలు అవన్నీ. సాక్ష్యం అంటే అది కాదు. నిజమండి. అంటే వినండి, స్థాయిని బట్టి, అంటే దేవుని ఆరాధించడానికి స్థాయితో, స్థితితో, డబ్బుతో, ఆస్తులతో చెప్పండి సంబంధమే లేదు అసలు. వినండి, భక్తికి, వినండి, దేవుని ఆరాధించడానికి ఈ స్థితికి, లేదా దేవుని ఆరాధించడానికి ఈ స్థాయికి, లేదా దేవుని ఆరాధించడానికి ఏమంటే ఈ విధానం, ఆస్తులు సంపాదించి ఈ విధానం అనేది అసలు సంబంధమే లేదు. ఏంటమ్మా? దేవుని ఆరాధించాలంటే ఏం కావాలి చెప్పాను కనుక, ఆత్మతోనూ సత్యముతోనూ మాత్రమే ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించవలసిన బద్ధులమై మనం ఉన్నామండి. ఇది కన్ఫర్మ్. ఇది ఆలోచించండి. అంటే ఆయన స్థాయి, ఆయన స్థితి ఏమండి చెప్పండి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి మాత్రం ఆయన స్థితి, ఆయన స్థాయి ఏం చేసింది? ప్రక్కన పెట్టేసింది. అంతే. ఈ స్థితి ఎవరికి కావాలి? నేను అధికారినే, నేను లీడర్నే, నేను ప్రధానమంత్రినే, ఓకే. కానీ వినండి, నేను ప్రధానమంత్రికి వెళ్ళి దేవుని ఆరాధిస్తే నాకు ఎక్కడో ఏదో ఒక గర్వం అనేది ఉంటుంది. ఆలోచించండి. అందుకే దేవుని ఆరాధించడానికి మనం చెప్తున్నాను మీకు ఏమండి, ఈ స్థితిని బట్టు, లేదా ఈ స్థాయిని బట్టు దేవునికి అసలు సంబంధమే లేదు. మీరు ఆలోచించండి, సంబంధమే లేదు. అంత ఉన్నత స్థితి కలిగిన వాడు, అంత స్థాయి కలిగిన వాడు ఏమండి, కానీ వినండి, దేవుని ఆరాధించడానికి అంతగా తగ్గించుకునేవాడు మన నపుంసకుడు. బైబిల్లో ఇంకో భక్తుడు కూడా ఉన్నాడండి. ఉదాహరణ ఎవరు చెప్పండి? ఊజు దేశమందు యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమండి ఆ ఊజు దేశములో, బాగానండి, ఏదో గ్రామములోనో, పట్టణములోనో, చెప్పండి గట్టిగా, రాష్ట్రములోనో కాదు, ఊజు అనే పేరు కలిగిన దేశమందు ఆయన బహు ధనవంతుడు అని బైబిల్లో. ఏమన్నా అంత అంటే అంత ధన అనే స్థితిలో ఉన్నప్పటికీ యోబు గారు, వినండి, యోబు గారు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులని వదులుకోలేదు. అంత స్థాయిలో ఉన్నప్పటికీ తన యథార్థతను వదులుకోలేదు. అంత స్థితిలో ఉన్నప్పటికీ యోబు గారు ఏమండి చెప్పండి, యోబు గారు ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడు. బహుధనవంతుడు, భాగ్యవంతుడు, భూస్వామి, కొన్ని వందల మంది పనివాళ్ళు, కొన్ని కోట్ల ఆస్తి సంపద. అవునా? ఇంత ఉన్నా కూడా ఇస్కరేణువంత గర్వము యోబు గారి జీవితంలో లేదండి. అందుకే వినండి, యోబు గ్రంథములో 1వ అధ్యాయం 5-6 వచనాలు ఏమని తెలుసా? తన పిల్లలు దేవునికి విరోధంగా పాపము చేస్తారేమో, దేవునికి విరోధంగా తప్పు చేస్తారేమో, పాపము చేసి దేవుని మనస్సును బాధ పెడతారేమో అనే ఉద్దేశంతో యోబు గారు ఏం చేసేవారు తెలుసండి? చెప్పారు కదా సరే, వేకుజామున లేచి ఏమండి దహన బలులు అర్పించి నా దేవుని ఆరాధన చేసేవాడు. బాగానండి. యోబు ఎవరండి? ధనవంతుడు, భూస్వామి. అవునా? భూస్వామి. విశ్వ ప్రపంచములు ఈ 6 నేల మీద ఉన్న క్రైస్తవులకు ఒక అద్భుతమైన మహత్వ కలిగిన మాట ఏంటండి అంటే, దేవుని ఆరాధించడానికి స్థితితో సంబంధం లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి మీ స్థాయితో సంబంధమే లేదు, దేవుణ్ణి హెచ్చించడానికి, దేవుని ఘనపరచడానికి మీ ఉద్యోగాలకి, మీ జాబ్స్కి అసలు సంబంధమే లేదు. నపుంసకుడు మంచి ఉన్నత స్థాయి కలిగిన వాడు, యోబు కూడా ఒక మంచి ఉన్నత స్థితి కలిగిన వాడు అయినప్పుడు కూడా దేవుని ఆరాధించే విషయంలో మొదటి స్థానంలోనే బాగానండి. ఆస్తిలో మొదటి స్థానం, అంతస్తులో మొదటి స్థానంలో ఉన్నారు. కానీ బాగానండి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా మొదటి స్థానంలోనే ఉన్నారంటే
వాట్ యు వాంట్. చాలా విచిత్రం కదండి, చాలా వింత, చాలా వింత. మారతాం అంతేనా? అంత ఆస్తి ఉన్నప్పుడు కూడా చెప్పండి, ఈ ఆస్తి ఎవడే కావాలరా, నా దేవునికి నేను ఆరాధన చేయడం కావాలనుకుని చిన్నప్పుడు ముసుకు నేర్పిన ఒక పాఠం అండి. యోబు గారి కవుడు మనకు నేర్పిన పాఠం ఏమండి. మరి యేసుక్రీస్తు తక్కువ అంచనా చేస్తావా? యేసుప్రభు వారిని దేవునితో సమానముగా ఉండినవాడు, కానీ మనలాంటి పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ఏమండి ఆయన పాపిగా మనం మార్చిస్తామండి. పాపులుగున్న మనలను పరిశుద్ధులుగా మార్చడానికి మనమే మన పాపములు బట్టి ఏమండి యేసు ప్రభువుని ఎలా మార్చేసామంటే పాపిగా మనం మార్చేస్తామండి. దేవుడైన ఈ భూమి మీద ఎలాగొచ్చాడంటే దాసుడిగా వచ్చాడండి. ఎలా వచ్చాడు? దాసుడిగా వచ్చాడు. మీరు ఆలోచించండి, దాసుడిగా వచ్చాడు. మనలాంటి పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. సశరీరుడిగా వచ్చాడన్న బైబిల్లో ఉంది. ఆయన కూడా నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, ఈ సృష్టిని కలిగించింది నేనే ఆయన గర్వించలేదండి. గర్వించలేదు కనుక ప్రపంచానికి గాడ్ అయ్యాడు ఆయన. అవునా? గర్వించలేదు కనుక ప్రపంచానికి ఏమయ్యాడు? గాడ్ అంటే దేవుడు. అదేండి. కనుక నపుంసకుడు ఈరోజు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, మీకెంత స్థితి ఉన్నా, మీకెంత స్థాయి ఉన్నా, మీకెంత పొలాలున్నా, ఆస్తులున్నా, అందం ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఏదున్నా, ఇవేవి చెప్పండి దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డు ఒకవేళ మీ స్థితిని బట్టి, మీ స్థాయిని బట్టి, మీ హోదాను బట్టి, మీ డిగ్నిటీని బట్టి ఒకవేళ మీరు అతిశయించి గర్వించి దేవుని దూరం అయిపోతారేమో, కానీ మీ స్థితి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డు కాదు, అడ్డు రాదు. అది మనలోనే ఉంటుంది నేర్పించిన నపుంసకుడు. ఈరోజు ఎలా ఉన్నాం మనం? దేవుని ఆరాధిస్తున్నామా లేదా? దేవుని కనీసం ఏమంటే తలుచుకుంటున్నాము లేదా? దేవుని స్మరిస్తున్నామా లేదా? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదో అని మనలో మనమే ఆలోచించుకొని ఏమండి మనం వెళ్ళిపోతాం. ఏమండి అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.